టు 10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పొలం వివాదంలో పాటూరి ఆదిశేషం అనే మహిళపై ఆమె సహోదరి సీతారామం అనే కుమార్తెలు కలిసి దాడికి పాల్పడటంతో ఆదిశేషమ్మ గాయాలపలే ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆదిశేషమ్మ కుమార్తె చంద్రకళ చెప్పిన వివరాల ప్రకారం తమ పిన్ని సీతారామమ్మ మరియు ఆమె కుమార్తెలు మహిత, కవిత పొంగలూరు చెన్నకృష్ణయ్య తన సొంత పొలం వద్ద ఒంటరిగా ఉన్న తమ అమ్మపై దాడికి పాల్పడ్డారని, దానికి కారణం తమ పొలంపై వారు కన్నేసి గత కొద్ది రోజులుగా వివాదం సృష్టిస్తున్నారని, ఈరోజు తమపై మారణాయుధాలతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సంగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై గతంలో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చంద్రకళ తెలిపారు. తమ అమ్మమ్మ నుండి తమకు వచ్చిన పొలంపై అన్ని హక్కులు, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నా తమ పొలంపై కన్నేసి పలుమార్లు ఇబ్బంది కలిగిస్తున్నారని, సీతారామమ్మ మరియు ఆమె కుమార్తెలతో తనకు ప్రాణహాని ఉందని, మాకు రాజకీయ అండ ఉంది, తర్వాత మీ అంతు చూస్తామంటూ బెదిరించారని, వీరిపై చర్యలు తీసుకోకపోతే తమపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ గారు ఈ విషయంపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని ఆదిశేషమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చంద్రకళ, మా అమ్మ పేరు ఆదిశేషం. జెండాదిబ్బ గతంలో వాళ్ళకి మాకు పొలం దగ్గర వివాదం ఉంది. కానీ మేము సంఘంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. కానీ తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళు మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు మా అమ్మ పైన దాడి చేశారు. కత్తులతో కటారులతో దాడి చేశారు. నాకు ఫోన్ చేసింది. నేను పోయే లోపల మా అమ్మని కొట్టేసి నా పైన కూడా దాడి చేశారు. వాళ్ళ పేర్లు వచ్చి రొండ్ల కవిత, జడ్డ మహిత, రొండ్ల సీతారామమ్మ, పొంగులూరు చెన్నకృష్ణయ్య. వీళ్ళందరూ మాకు రాజకీయ బలం ఉంది, మిమ్మల్ని ఏమైనా చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు మాకు తగిన రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాము. భూమి 60 సెంట్లు. మా అమ్మ మా పేరుతో రాసింది. చంద్రకళ, పాటూరు మస్తానయ్య, సురేఖ పేరుతో రాసింది. దాని సర్వే నంబర్ వచ్చి 3. హద్దులు వచ్చి ఎడమ వైపు వచ్చి పాటూరి ఆదిశేషమ్మ భూమి, కుడి వైపు వచ్చి పాటూరు ఆదిశేషమ్మ భూమి, ఎడమ వైపు వచ్చి కాలువ. ఇవన్నీ సమానంగా ఉన్నాయని ఎంఆర్ఓ మాకు కరెక్ట్గా చెప్పాడని వాళ్ళు మా మీద దేశంతో ఈరోజు మా అమ్మ పైన దాడి చేశారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.